ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మిల్లెట్స్కి చిరుధాన్యాలకి మిల్లెట్స్కి అన్న డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనండి. రెండు ఒకటేనా? ఒకటే. అరుకులు, సామలు, ఐదులు, ఓదలు ఇవన్నీ కలిపితే మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. 150 వెరైటీస్ ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే మనకి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న 7 రకాలు వచ్చినాయి. మన దగ్గరలో ఉన్న 5-6 రకాలని మిల్లెట్స్ కింద పరిగణించి అవి అమ్ముతున్నాం. అంతే. ఇప్పుడు ఏదైతే ఉందో ధాన్యాలు, చిరుధాన్యాలు అంటాం కదా, చిరుధాన్యాలు మిల్లెట్స్ అన్న ఒకటే కదా. చిరుధాన్యాలకి మన ధాన్యానికి మెయిన్ ధాన్యం ఏదైతే ఉందో వరి రైస్, వరి నుంచి వచ్చే రైస్కి, ఈ ధాన్యానికి ఆ ధాన్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదే మీరు బాగా అడిగారు. ఏంటంటే ధాన్యంలో మనకి ఫైబర్ అన్నది ధాన్యం పైన పొట్టు ఉంటుంది కదా, అవునండి, అవును. ఆ పొట్టులోనే ఉంటుంది ధాన్యం. కానీ ఇప్పుడు తినే ధాన్యం ఏం చేస్తున్నాం అంటే ఫుల్ పాలిష్ ఫుల్ చేస్తున్నాం. పాలిష్డ్ వైట్ రైస్. ఇది వరకు అందరూ బియ్యం తిన్నారు కదా, అప్పుడు బాగానే ఉన్నారు కదా, మీరు మిల్లెట్స్ తినమని చెప్తారేంటి, రాగులు తినమంటారు, జొన్నలు తినమంటారు, అన్నీ అవును, అన్నీ మంచిదేనండి దేనికి అది. కాకపోతే మనం బియ్యాన్ని ఎలా తింటున్నాం, మొత్తం పొట్టు అంటే మనకి ఏదైతే అవసరమో అది అంతటిని తీసేసి ఉట్టిగా పిండి పదార్థం లాంటిది ఒక్కటే ఊరికే ఫిల్ చేసుకోవడానికి మన పొట్టంతా నిండుగా ఉండడానికి అన్నం తింటే కానీ కొంతమందికి ఫిల్గా అనిపించదు. అలాగా రైస్ తీసుకుంటాం వైట్ రైస్. ఎంత జరుగుతుంది. వైట్ రైస్ ఎంత వైట్గా ఉంటే వాడు అంత డబ్బున్న వాడి కింద. ఏదో ముతక రైసు లేకపోతే బ్రౌన్ రైసు, 2 పొట్లు తీని రైస్ తింటే వాడు డబ్బు లేని వాడు, లేకపోతే ఈ ఏదో మిల్లెట్స్ వాడుతున్నారంటే తక్కువ వాడి కింద చూసే రోజుల నుంచి బాగా వైట్ రైస్ తింటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఎన్ని కవర్స్ తీసేస్తే అంత వైట్గా ఉంటే వాడు సౌండ్ పార్టీ కింద లెక్క, అంతే కదా. బాగా డబ్బున్న వాళ్ళు అయితే అన్నం తింటారు. మనం పేదవాళ్ళం కాబట్టి రాగులు తింటున్నాము, జొన్నలు తింటున్నాము అని అప్పట్లో అవి తినేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు బాడీ ఎక్సర్సైజ్ రోజంతా పని చేస్తారు, వాళ్ళకి అవసరం. నిజంగా కూర్చున్న వాళ్ళకి కూడా అంత లేదు. కాకపోతే ఆ ఫీలింగ్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇదే ఫుడ్, ఇదే మిల్లెట్స్ రిచ్ మెన్ ఫుడ్ లాగా, ఇప్పుడు సూపర్ ఫుడ్ లాగా అయ్యింది ఇప్పుడు ప్రెజెంట్. మీరు ఇందాక మాట చెప్పారు, చిరుధాన్యాలు, ధాన్యాలు. ధాన్యం అంటే వైట్ రైసు, చిరుధాన్యాలు అయితే మిల్లెట్స్. ఈ 2 ధాన్యాలే. అవును. పొట్టు తీయకపోయిన పక్షంలో, పొట్టు తీరు కాబట్టి బ్రౌన్ రైసు, తర్వాత చిరుధాన్యాలకు పొట్టు తీరు కాబట్టి రెండిట్లో హెవీ ఫైబరే ఉంటుంది. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది, చిరుధాన్యాల్లో హెవీ ఫైబర్ ఉంటుంది. రైస్లో మీకు పైన పొట్టులోనే ఉంటుంది. పొట్టు అంటే బ్రౌన్ రైస్లో. ఏదైనా ధాన్యానికి ఏదైతే పైన వడ్ల గింజలో ఉంటుంది కదా, పైన ఏమంటారు దాన్ని, పైన పొట్టే అండి. పొట్టే. ఆ పొట్టు అన్నది క్లీన్ చేసేస్తాం. ఇప్పుడు దీనికి కూడా ఒక లేయర్ క్లీన్ చేస్తాం మనం మిల్లెట్స్ కూడా. కాకపోతే మిల్లెట్స్లో ఫైబర్ అన్నది మొత్తం గ్రెయిన్ గింజ మొత్తంలో ఉంటుంది. అంటే సెంటర్లో కూడా, పైన ఒక్క పొట్టులోనే కాదు, రైస్కి అయితే పొట్టులో ఉంటుంది. పొట్టులో ఉంటుంది. ఓకే, దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ చాలా మెయిన్ డిఫరెన్స్ అదే. ఎక్కువ ఫైబర్ ఏదైతే ఉందో, మనం అధికంగా ఎక్కడికి వెళ్ళినా ఫైబర్ తినాలి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఈవినింగ్ వచ్చేటప్పుడు కడుపు క్లీన్ అయిపోవాలి, డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదు అనేసి ఎక్కువగా మోజుతో కానీ లేకపోతే తెలియక కానీ ఎక్కువ ఫైబర్ తినేయడానికి ఇష్టపడుతున్నాం. ఫైబర్ అనేది మన బాడీకి ఎంతవరకు ఏ క్వాంటిటీల్లో కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ ఫైబర్ అనేది? అంటే డైలీ మనకి 3 to 5 గ్రామ్స్ ఫైబర్ ఉంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఏదైనా ఎంతవరకు కావాలో అంతవరకే. ఫైబర్ పూర్తిగా రోజు ఫైబరే తినేయాలి, ఫైబర్ కోసమే, లేదంటే ప్రోటీన్సే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తినండి అని స్పెషల్గా ఏదో ప్రోటీన్ తినండి. ప్రోటీన్ అవసరమే, కానీ ప్రోటీన్ ఒక్కటే తినాలని చెప్పడం అంత మంచి పద్ధతి కూడా కాదు. ఫైబరు ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫుడ్ గురించి ఎక్కువ డిస్కషన్ అయితే ఉండదు. డైటీషియన్ అని మనం వెళ్ళినా కూడా మామూలు నార్మల్ ఫుడ్స్ చెప్తారు. దీంట్లో ఏంటంటే ఫైబర్ గురించి అయితే ఎవరు చెప్పరు. విటమిన్స్ చెప్తారు, B12 చెప్తారు, ఇవన్నీ చెప్తారు, కానీ ఫైబర్ గురించి చెప్పరు. ఏంటంటే మనకి డైజెషన్ అయ్యి ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ తర్వాత ఈజీ మోషన్ అవడానికి, అంటే మనకి కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం అన్నది లేకుండా, అంటే క్లీనింగ్ ప్రాసెస్, స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది. స్టమక్ మనకి ఎప్పుడు కూడా తిని డైజెషన్ అయిన తర్వాత క్లీన్ అవడం అన్నది ఎక్కువ ఫైబర్లో ఉంటుంది. ఫైబర్
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.